విజయవాడలో భారీ హోర్డింగులు రోజురోజుకు పెరుగుతూ ప్రజలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రధాన కూడళ్లు, రహదారులు, ఫ్లైఓవర్లు, వ్యాపార ప్రాంతాల్లో భారీగా ఏర్పాటు చేసిన ప్రకటనా బోర్డులు వర్షాకాలంలో ఈదురుగాలులు, భారీ వర్షాల సమయంలో కూలిపోయే ప్రమాదం ఉందని వాహనదారులు, పాదాచారులు భయపడుతున్నారు. అసలే వాతావరణ మార్పుల కారణంగా ఎప్పుడు ఈదురుగాలులు ఎంత తీవ్రత స్థాయిలో వీస్తాయో తెలియని ప్రస్తుత పరిస్థితులు హోర్డింగుల వల్ల ప్రమాదాలు జరుగుతాయనే ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఈ హోర్డింగ్స్ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తుండగా ట్రాఫిక్ కూడళ్ల దగ్గర ఇవి వాహనదారుల దృష్టి మరల్చి ప్రమాదాలకు కారణం అవుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. ప్రకటనల ఆదాయం కోసం ప్రజాభద్రతను నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శల మధ్య ప్రమాదకర హోర్డింగులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనల విరుద్ధంగా ఉన్న వాటిని వెంటనే తొలగించాలని నగరవాసులు అధికారులను కోరుతున్నారు. ప్రకటనల పేరుతో మనుషుల ప్రాణాలతో చెలగాటం. విజయవాడలో ముఖ్యంగా చూసుకుంటే భారీ హోర్డింగులు కనిపిస్తున్నాయి. ప్రతి చోట కూడా ఈ హోర్డింగుల సమస్య వస్తూనే ఉంది. అయితే వర్షాకాలం స్టార్ట్ అయిన నేపథ్యంలో ప్రతి చోట కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పెద్ద పెద్ద హోర్డింగుల దగ్గర నుంచిన ప్రజలకి ప్రాణాలకే ప్రమాదంగా మారుతున్నాయి. ఎందుకంటే హోర్డింగుల వల్ల కలిగే సమస్య అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఒక ప్రణాళికబద్ధంగా కూడా ఎవరు దీన్ని చూసుకోవట్లేదు. హోర్డింగుల సమస్యను కూడా ఇప్పట్లో ఎవరు తీర్చట్లేదనే చెప్పుకోవచ్చు. అసలు ఈ హోర్డింగుల సమస్య, ఈ హోర్డింగుల క్రమబద్ధీకరణ చూసుకోవాల్సింది మొత్తం కూడా విఎంసీ అనే చెప్పుకోవచ్చు. అయితే విఎంసీ కూడా పట్టించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడలో ప్రతి చోట, ప్రతి వీధిలో కూడా కనీసం 10 హోర్డింగులు దాకా ఉంటున్నాయి. ఈ హోర్డింగుల సమస్య ప్రతి చోట ఉంటూనే ఉంటుంది. విఎంసీ పట్టించుకోవాల్సిన విఎంసీయే గాలికి వదిలేస్తుంది. ఈ గాలికి వదిలేసిన ఈ సమస్య గాల్లోనే ఉంటుందనే చెప్పుకోవచ్చు. గాలికి హోర్డింగులు పడిపోయి మన భారతదేశంలోని చాలా వరకు కొన్ని నగరాల్లో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే వర్షాకాలంలో శిథిలావస్థల దగ్గర ఉన్న బిల్డింగుల దగ్గర కానీ భారీ హోర్డింగుల దగ్గర నుంచోవద్దని ప్రతిసారి వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంటుంది. ఎందుకంటే భారీ హోర్డింగుల దగ్గర నుంచుంటే ఖచ్చితంగా అవి మనుషుల మీద పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి సమస్య ఇప్పుడు విజయవాడలో కనిపిస్తుంది. విజయవాడలో భారీ హోర్డింగులు అయితే పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు ప్రకటనల పేరుతో ఇంత పెద్ద హోర్డింగులు పెడుతున్నారు కాబట్టి ఇది మనుషుల ప్రాణాలతో చెలగాటం అనే చెప్పుకోవచ్చు. కానీ దీంట్లో చొరవ తీసుకొని బాధ్యతారహితంగా ఉండాల్సిన విఎంసీనే ఇప్పుడు మొత్తం లోటుపాటు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఎంతవరకు దారితీస్తుంది, మనుషుల ప్రాణాలు ఎంతవరకు అంటే ఈ ఈదురుగాలికి సంబంధించి వర్షాకాలంలో ఎంతవరకు ప్రాణాలు పనంగా పెట్టి విఎంసీ ఇట్లా పట్టించుకోకుండా ఉంటుందో కూడా అని చూస్తున్నారు ప్రజలు. పలు ఆరోపణలు కూడా వీటి మీద వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు నగరంలో ప్రధాన కూడల్లో కానీ రోడ్ల మీద కానీ చాలా వరకు మనుషులు నడుస్తూ ఉంటారు. హోర్డింగుల కింద నుండే నడుస్తూ వెళ్తూ ఉంటారు. అటువంటి హోర్డింగులే సమస్యలుగా మారుతున్నాయంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.